జీవుల సుడిగుండాల గురించి తెలుసుకుంటూ ఇంతవరకు దేహాన్ని వదిలినటువంటి జీవుడు అక్కడే అవ్యక్తంలో ఉండి పడేటువంటి వేదనని 15 రోజుల పితృకర్మల తర్వాత ఆ జీవుడు తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా అనుభవించేటువంటి యాతనల్ని అలాగే తిరిగి దేహాన్ని పొందడానికి పడేటువంటి యాతనల్ని మనం తెలుసుకున్నాం. ఇక తల్లి గర్భంలోకి చేరినటువంటి జీవుడు పడేటువంటి గర్భనరకాన్ని గురించి అలాగే జన్మించిన తర్వాత పసితనంలో పడేటువంటి బాధల గురించి నిన్న తెలుసుకున్నాం. ఇక యవ్వనంలోకి ప్రవేశించింది మొదలు చనిపోయేంత వరకు ఈ జీవుడి యొక్క చర్యలు, అతడి యొక్క ఆలోచనలు, అతడి అనుభవాలు ఎలా ఉంటాయో ఈ రోజున మనం తెలుసుకున్నాం. సాధారణంగా మానవులందరికీ కూడా యవ్వనంలో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, కామ వికారాలు కలుగుతూ ఉంటాయి. కోరుకున్నటువంటి కోరికలు తీరకపోతే అసంతృప్తి, బాధ కలుగుతుంది, అలాగే కోపం కూడా వస్తుంది. దానితో ఆవేశాలు, అనర్థాలు పడగలు విప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. అభిమానం పెరుగుతుంది, అహంకారం ఆవేశిస్తుంది. ప్రతి జీవుడు కూడా తాను గర్భంలో పడినటువంటి బాధలన్నింటినీ మర్చిపోతాడు. ఇంతకుముందు అనేక జన్మల్లో చేసినటువంటి పొరపాట్లని మర్చిపోతాడు. అలా మర్చిపోయి మళ్ళీ మళ్ళీ ఈ కర్మల యొక్క సుడిగుండంలో ఇరుక్కుపోతాడు. సంసారాన్ని తయారు చేసుకుంటాడు, దుష్టులతో సహవాసం చేస్తుంటాడు, చెడ్ల అలవాట్లు దరికి చేరుతూ ఉంటాయి, స్త్రీల యొక్క సాంగత్యం చేస్తూ ఉంటాడు. మనసంతా కామవాసనలతో నిండిపోతుంది. స్త్రీ సాంగత్యం పురుషుడికి, పురుషుడి యొక్క సాంగత్యం స్త్రీకి దోషం కాదని భావిస్తూ అతడు ఆ యవ్వనం అంతా గడుపుతూ ఉంటాడు. వాటి వల్ల అనేకమైనటువంటి అనర్థాలు కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇక యవ్వనం కనుక దాటిందా ధన సంపదల మీద ఆసక్తి కలుగుతుంది, భోగాలు అనుభవించాలనేటువంటి తపన కలుగుతుంది. దానితో నిద్రాహారాలు మాని కష్టపడుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ధర్మబద్ధమైనటువంటి సంపాదన చాలదని భావిస్తే అన్యాయంగా, అక్రమంగా సంపాదించాలనుకుంటాడు. దానితో మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, లంచగొండితనం, దౌర్జన్యం, హింస మొదలైనటువంటి అనేక ఘోరాలు, అన్యాయాలు పెరిగిపోతూ ఉంటాయి. దానికి కారణం మనిషి అశాంతితో, అసంతృప్తితో, అనేకమైనటువంటి ఆలోచనలతో, ఈర్ష్య, అసూయలతో జీవితాన్ని గడపటమే. ఈ యవ్వనంలోనే రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడే అతడిలో బాగా పడగలు విప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల వల్ల, వ్యక్తుల వల్ల కోరుకున్నటువంటి ఆనందం వస్తుంది అనేటువంటి భ్రమతో, మోహంతో వస్తువుల్ని, ధనాన్ని, సంపదల్ని పోగు చేసుకుంటూ ఉంటాడు. అంతగా కష్టించి సాధించినటువంటి వస్తువులు కానీ, ధన సంపదలు కానీ కాలక్రమంలో హరించిపోతూ ఉంటే దుఃఖాల పాలైపోతూ ఉంటాయి. అలాగే నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా వ్యాపారం, నా స్థలం, నా డబ్బు అని బాగా మమకారాన్ని పెంచుకుంటాడు. అవన్నీ కూడా నిత్యమని అనుకుంటాడు. కానీ కాలక్రమంలో భార్యాపుత్రాదులు దూరం అయిపోతుంటారు, గృహం శిథిలమైపోతుంది, పొలం బీడువారిపోతుంది, ధనం దొంగల పాలవుతుంది లేదా ఇతరుల పాలవుతుంది. నశించిపోయేటువంటి వీటన్నింటినీ తలుచుకొని దుఃఖిస్తూ ఉంటాడు. దేహం మీద, కుటుంబం మీద అమితమైనటువంటి ఆసక్తితో వాటి యొక్క పోషణకి విపరీతమైనటువంటి శ్రమ చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి పాపాలు చేస్తుంటాడు, స్వార్థంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. విషయాలన్నీ వినాలని తెలుసుకోలేక భోగాసక్తితో రోగాల పాలవుతూ ఉంటాడు. ఎందుకనంటే విషము మనకి తాగితే లేదా లోపలికి తీసుకుంటే ప్రమాదం, కానీ విషయాలు మాత్రం అలా చూస్తేనే ప్రమాదం. ఎందుకంటే విషయాల మీద యొక్క ఆసక్తి వల్ల మనిషి పూర్తిగా పతనం అయిపోతాడు. అందుకే ఈ విషయాలని, విషం అనేటువంటి భావన సామాన్యమైనటువంటి మానవుడికి ఉండదు. ఇలా భోగాసక్తితోటి రోగాల పాలైపోతుంటాడు. ఈ విషయ భోగాలే అతన్ని పతనానికి
చేరుస్తాయి. దేహం శిథిలమైపోతుందని దుఃఖిస్తూ ఉంటాడు. మమకారం పెంచుకొని చేయరానటువంటి పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే సంపాదించినటువంటి దాన్ని ముందు తన కుటుంబీకులు అనుభవించాలని, ఆ తర్వాత మిగిలిన దానిలో కొద్దిగా మాత్రమే తాను అనుభవించాలని భావిస్తూ అలా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఈ ధనాన్ని సంపాదించడానికి చేసినటువంటి పాపఫలం మొత్తం తానే అనుభవిస్తాడు. అవసరాలు తీరేంత వరకే ఆత్మీయులు నిలుస్తూ ఉంటారు. అవసరాలు తీరకపోయినా లేదా తమ కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఏమాత్రం లేదని తేలినా ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అతన్ని ఆదరించరు, గౌరవించరు, పైగా అవమానిస్తూ ఉంటారు. ఆదరణలన్నీ ఆక్రోశాలుగా మారుతుంటాయి. వినోదాలన్నీ విడ్డూరాలుగా మారుతుంటాయి. విచిత్రంగా మారిపోతూ ఉంటారు మనుషులు. చివరికి అందరూ కూడా తనని వదిలేస్తే మిగిలేది తీరని విషాదమే. కుటుంబాన్ని పోషించలేనటువంటి సమయం కనుక వస్తే రైతులు ముసలి ఎద్దుని ఏ రకంగా అయితే విడిచిపెడతారో అలాగే భార్య బిడ్డలు యజమానిని కూడా విడిచిపెడతారు. ఈ విషయాన్నే శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో తెలియజేశారు. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. యావద్ విత్తోపార్జన సక్తః, ఎంతకాలమైతే ధనాన్ని సంపాదించేటువంటి శక్తి అతడికి ఉంటుందో తావత్ అంతవరకు నిజ పరివారో రక్తః, తన యొక్క భార్య బిడ్డలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని మీద ఎంతో అనురక్తితోటి ఎంతో భక్తితోటి ఉంటూ ఉంటారు. పశ్చాత్ జీవతి జర్జర దేహే, ఎప్పుడైతే దేహం కాస్త సడలిపోయిందో శ్రమ చేయటానికి వీలుగా ఆ దేహం పటుత్వంగా లేకుండా పోతుందో వార్తాం కోపిన పృచ్ఛతి గేహి, ఇక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమయ్యా కుశలంగా ఉన్నావా క్షేమంగా ఉన్నావా అనేటువంటి విషయాన్ని కూడా అడగరు. ఇది ప్రతి మానవుడికి ఉన్నటువంటి వ్యవహారమే. కాకపోతే ఆ సమయం వచ్చినప్పుడు తప్ప ముందు ఎవరికీ అర్థం కాదు. కాలం ఎవరిని కనికరించదు. కాలానికి ధర్మమే కానీ దయ అనేటువంటిది ఉండదు. కాలం పరుగు పెడుతూ ఉంటే యవనం పతనమైపోతూ ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి బిగువులన్నీ సడలిపోతాయి, అవయవాలు పట్లు తప్పిపోతాయి, పనిచేసేటువంటి శక్తి సన్నగిలుతుంది, కంటి చూపు వినికిడి తగ్గిపోతుంది, సంపాదించేటువంటి ఓపిక ఉండదు, ముసలితనం వస్తుంది. ఇంతవరకు ఎవరినైతే పోషించడానికి తన యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించాడో ఇప్పుడు వారి చేత పోషించబడాలి, వారి చేత అనేకమైనటువంటి మాటలు పడుతూ ఉండాలి. వృద్ధాప్యం వచ్చేటప్పటికీ ఇప్పటిదాకా వద్దామా ఆగుదామా అని పక్కన తప్పుకొని దాగి ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా వచ్చి పలకరిస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. దానితో తీవ్రమైనటువంటి బాధ. ఒకవైపు వృద్ధాప్యం, మరోవైపు రోగాలు బాధ పెడుతూ ఉంటే వీడిని అనవసరంగా మేపాల్సి వచ్చిందే అని బాధపడేటువంటి తన వాళ్ళ యొక్క సూటిపోటీ మాటలు దుర్భరంగా ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఈ సమయంలో కూడా తన కుమారుడు ఏదైనా తప్పు చేస్తాడేమోనని, లేదా సంపాదించాల్సినంత సంపాదించలేకపోతున్నాడని కానీ, లేదా తన మనసులో ఇంకో రకంగా చేస్తే బాగుంటుందని కానీ అనుకున్నప్పుడు ఆ కొడుకు ఏదో సలహా ఇవ్వబోతాడు. కొందరు నసబెట్టుకుంటూ ఉంటారు ఒట్టి సలహా ఇచ్చి ఊరుకోకుండా. దానితో ఆ కొడుక్కి విసుగు వస్తుంది. ఇంకా ఆపవయ్యా నీ సోది, ఎవడడిగాడు నీ సలహాని, ఏదో ఇంత ముద్ద పడేస్తా ఉంటే ఒక మూలన పడి ఉండకుండా ఎందుకు ఈ నసబెట్టుకొని మమ్మల్ని చంపుతావు అని ఆ కొడుకు విసుక్కుంటూ ఉంటాడు. అప్పుడు అనుకుంటుంటాడు, ఆహాహా వీడిని ఎంత ప్రేమగా పెంచాను, ఎలా పెంచాను, నాకున్నా లేకపోయినా నేను తిన్నా తినకపోయినా వాడు